హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజీస్ ఆస్ట్రో వరల్డ్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ మూడ్ 1 ఇయర్లో ఒక్కొక్క నెలలో ఎలాగ మారుతుంది చూస్తాము. అంటే ఇది నేను కొత్తగా చేస్తున్నాను. అంటే ఇది కూడా తెలుసుకుంటే బెస్ట్ కదా. మీ పార్ట్నర్ మూడ్ ఎలా మారుతుంది మీరు ఫస్టే తెలుసుకుంటే దానికి తగినట్లుగా మీరు ఉండొచ్చు. అంటే లేకపోతే ఇలా ఎందుకున్నారు అని బాధపడే బదులు ఫస్టే మనం వాళ్ళ గురించి తెలుసుకునేసామంటే ఈ కారణం వల్ల వీళ్ళు ఇలా ఉన్నారు అని మనకి ఒక క్లారిఫికేషన్ వస్తుంది కదా. అందుకని చాలామంది అడిగారు ఇట్లాగా వాళ్ళ పార్ట్నర్ మూడ్ వచ్చి 1 ఇయర్లో ఎలా మారుతుందో చేయమని వీడియోస్ చేయమని చెప్పారు. ఇలా కొత్త ఐడియాస్ ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. నేను అందుకే ఇప్పుడు చేస్తూ ఉన్నాను. ఫస్ట్ మేషరాశి వాళ్ళకి చేస్తాను. అంటే మేషరాశి వాళ్ళ మూడ్ అనుకోండి, లేకపోతే మేషరాశి వాళ్ళ మూడ్ 1 ఇయర్లో ఎలా మారుతుంది చూస్తాము ఇప్పుడు. ఓకే, మేషరాశి వాళ్ళ మూడ్ 1 ఇయర్లో ఎలా మారుతుంది. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. ఓకే, మీ పార్ట్నర్ మూడ్ 1 ఇయర్లో ఎలా మారుతుంది, ఎలాంటి సిచ్యువేషన్లో మేషరాశి వాళ్ళు ఉండబోతున్నారు. మేషరాశి వాళ్ళు జాన్యువరిలో ఎలా ఉంటారు? సూపర్. వాళ్ళకి అబాండెన్స్గా మనీ వస్తుంది. మనీ రెయిన్ వస్తూ ఉంది ఇక్కడ. చాలా సంతోషంగా ఉంటారు మీ పార్ట్నర్. తన చుట్టూ అన్కండిషనల్ లవ్ ఉంటుంది. ఒకవేళ మ్యారేజ్ కాని వాళ్ళు ఉంటే మ్యారేజ్ అవుతుంది వాళ్ళకి. మ్యారేజ్ ప్రపోజల్ కూడా రావచ్చు. మ్యారేజ్ ప్రపోజల్ వస్తుంది. బిజినెస్లో మనీ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుంది. హ్యాపీగా ఉంటారు. అండ్ ఫిబ్రవరిలో వచ్చి చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు మీ పార్ట్నర్. అంటే ఇలాంటి టైంలో మీరు ఎక్కువగా వాళ్ళని మాట్లాడు అని విసిగించబాకండి. చాలా హార్డ్ వర్క్ చేస్తుంటారు, విసుక్కునేదానికి అవకాశం ఉంది కదా. నెక్స్ట్ మార్చిలో వచ్చి రీయూనియన్ అవుతుంది. మీ పార్ట్నర్ మిమ్మల్ని జడ్జ్ చేస్తారు. మీరే తనకి కావలసిన వాళ్ళు అనుకుంటారు. చాలా రోజులుగా మీతో మాట్లాడకుండా దూరంగా ఉండిన మీ పార్ట్నర్ కూడా అంటే రీయూనియన్ కావచ్చు. మేషరాశి, మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీతో రీయూనియన్ అవుతారు మార్చిలో. అండ్ ఏప్రిల్ కట్ ఆఫ్. ఇది రిలేషన్షిప్ అనే కాదు, మీరు ఎక్కువ అంటే తన చుట్టూ ఉండే నెగిటివ్ పీపుల్ని, నెగిటివ్ ఎనర్జీస్ని తన జీవితంలోంచి కట్ ఆఫ్ చేసేస్తున్నారు ఏప్రిల్లో. మేలో కొంచెం ఫైనాన్షియల్ లాస్ వస్తుంది. మేలో ఫైనాన్షియల్ లాస్. మీ పార్ట్నర్ మేషరాశి పార్ట్నర్ అయితే మేషరాశి వాళ్ళకి ఇది. అండ్ జూన్లో వచ్చి విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది. తన కోరిన కోరికలు తీరుతాయి. చాలా సంతోషంగా ఉంటారు మీ పార్ట్నర్. అండ్ మీ పార్ట్నర్ వచ్చి మీ పార్ట్నర్తో మీకు మ్యారేజ్ జరగవచ్చు, లేకపోతే తనకు ప్రమోషన్ రావచ్చు, శాలరీ ఇంక్రీజ్ రావచ్చు అనమాట. జూన్లో చాలా సంతోషంగా ఉన్నారు మీ పార్ట్నర్. జూలై సోల్మేట్ ఎనర్జీ, ఏంజల్స్ ప్రొటెక్షన్ ఉంది మీ పార్ట్నర్కి. సోల్మేట్ ఎనర్జీ అనమాట. తన సోల్మేట్ని కలుసుకుంటారు. తన లైఫ్లో ఎవరో ఒక సోల్మేట్ వస్తారు. సోల్మేట్ అంటే లవరే కాదు, నేను చెప్తాను చాలాసార్లు. పేరెంట్స్ ఉండొచ్చు, కిడ్స్ ఉండొచ్చు, ఫ్రెండ్స్ ఉండొచ్చు, బ్రదర్ అండ్ సిస్టర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. వాళ్ళ వెల్ విషర్ అనమాట. వాళ్ళ మంచిని కోరుకునే వాళ్ళందరూ వాళ్ళ సోల్మేట్సే. అలాంటి వాళ్ళని జూలైలో కలుసుకుంటారు. మీ పార్ట్నర్ సంతోషంగా ఉంటారు జూలైలో కూడా. అండ్ ఆగస్ట్లో వచ్చి ట్రెడిషనల్గా మ్యారేజ్ అవుతుంది. లేకపోతే ఏదన్నా టెంపుల్స్కి వెళ్ళడము, అక్కడ ఏమన్నా అన్నదానాలు చేయడం అలాంటివి చేస్తుంటారు ఆగస్టులో. మ్యారేజ్ కాని వాళ్ళైతే మీ పార్ట్నర్ వాళ్ళకి ట్రెడిషనల్గా మ్యారేజ్ అవుతుంది. ఫస్ట్ జాన్యువరిలోనే మ్యారేజ్ కార్డు వచ్చింది. అప్పుడు కాకపోతే జూన్లో కావచ్చు, జూన్లో కాకపోతే ఆగస్టులో అవుతుంది మ్యారేజ్. ఓకే, సెప్టెంబర్ మీ పార్ట్నర్కి ఎవరి మీదో ఇష్టం వచ్చింది. చాలా హ్యాపీ, మనసులో వాళ్ళంటే బాగా లైక్ చేస్తున్నారు. మేబీ మిమ్మల్ని కూడా లైక్ చేయొచ్చు, కానీ వాళ్ళ ఫీలింగ్స్ని మీతో చెప్పకుండా గమ్మున మనసులోనే పెట్టుకొని చూస్తూ ఉన్నారు. ఈ లేడీ వచ్చి ఈ కప్పుని ఎంత ఇష్టంగా చూస్తుందో చూడండి. తనకి ఇష్టం ఉంది,
కానీ ఏం చేయటం లేదు, అలా చూస్తూ ఉంది. అలాగే మీ పార్ట్నర్ మిమ్మల్ని అలా చూస్తూ ఉన్నారు, తన ఎమోషన్స్ని మీతో షేర్ చేయటం లేదు. నెక్స్ట్, మీ పార్ట్నర్కి అన్ఎక్స్పెక్టెడ్ మనీ వస్తుంది, చాలా సంతోషంగా ఉంటారు అక్టోబర్లో. ఒక ఎంపరర్ ఆర్ ఎంప్రెస్ లెవెల్లో ఉంటారు. ఓకే. అండ్ నవంబర్లో మూన్ కార్డ్ వచ్చేసింది. చాలా బాధపడతా ఉన్నారు, ఏదో ఒక విషయంగా మనసులో కలతపడతా ఉన్నారు, ఎవరికో భయపడతా ఉన్నారు, తన మనసులోని కోరిక బయటకు చెప్పేదానికి భయపడతా ఉన్నారు మేషరాశి వాళ్ళది. అండ్ డిసెంబర్, వావ్, ఇన్ని మ్యారేజ్ కార్డులు మేషరాశి వాళ్ళకి. డిసెంబర్లో ఒక మ్యారేజ్ కార్డు, జనవరిలో తప్పించుకున్నా, జూన్లో తప్పించుకున్నా, ఆగస్టులో తప్పించుకున్నా, డిసెంబర్లో అయిపోతుంది మ్యారేజ్. ఓకే. అది మీతో అన్నా కావచ్చు, లేకపోతే ఎవరితో అన్నా కావచ్చు, అది మనం కార్డ్స్ వేసి చూస్తే తెలుస్తుంది. మేషరాశి వాళ్ళకి ఇన్ని మ్యారేజ్ కార్డ్స్ వచ్చాయి చూడండి. జనవరి, జూన్ ఆర్ ఆగస్ట్ ఆర్ డిసెంబర్ మ్యారేజ్ కార్డ్స్ వచ్చాయి. మీ పార్ట్నర్కి ఇక్కడ నెగిటివ్ కార్డ్ వచ్చి 1 and 2 and 3 నెగిటివ్ కార్డ్స్ వచ్చినాయి. ఎప్పుడు? ఏప్రిల్, మే అండ్ నవంబర్. ఈ 3 నెలలు కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ పార్ట్నర్తో. ఇక్కడ కూడా ఫిబ్రవరిలో కూడా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ఫిబ్రవరి, ఏప్రిల్, మే, నవంబర్ ఈ మంత్స్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ పార్ట్నర్తో. ఆ తర్వాత మిగతా నెలలంతా మీ పార్ట్నర్ హ్యాపీగా మీతో మాట్లాడతారు. మేషరాశి వాళ్ళకి ఇది. మేషరాశి వాళ్ళు, మీ పార్ట్నర్ మేషరాశి అయితే ఇది చూడొచ్చు. ఓకే. అండ్ ఏంజల్స్ మెసేజ్ ఫర్ మేషరాశి ఏరీస్ పీపుల్. ఏరీస్ పీపుల్ మూడ్ ఇలాగా స్వింగ్స్ అవుతుందన్నమాట 1 yearలో. ఓకే. ఇట్స్ అప్ టు యూ. మీ జీవితం మీ చేతుల్లో ఉంది. రీకన్సిడర్, కొంచెం అన్నీ పరిశీలించి నిర్ణయం తీసుకోండి అని ఏంజల్స్ మెసేజ్ ఇస్తున్నారు. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఏరీస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి కొత్త కొత్త ఐడియాలు మీరు ఇస్తూ ఉంటే నేను వీడియోస్ చేస్తూ ఉంటా. ఓకే. అంటే ఇది నాకు నచ్చింది యాక్చువల్గా, అందుకే చేశాను. ఇలాగా మీ పార్ట్నర్ మూడు 1 yearలో ఎలా మారుతుంది, మా పార్ట్నర్ ఎప్పుడు ఎలా ఉంటారో చెప్పండి అన్నారు. అందుకే నేను అన్ని రాసులకే పెడతామనుకుంటున్నాను. ఇప్పుడు ఇది మేషరాశి వాళ్ళకి ఇది. మీ పార్ట్నర్ మేషరాశి అయితే మీరు ఇది చూడొచ్చు. ఓకే. మీ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది 2024లో, మేషరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది రిటర్న్ కార్డ్స్లో చూస్తాం. 2024లో మేషరాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది. స్ట్రెంగ్త్, మీది చాలా బలమైన బంధం, పునాది స్ట్రాంగ్గా ఉంది, మీ మధ్య ఆకర్షణ, ప్రేమ ఎక్కువగా ఉన్నాయి, చాలా సేఫ్టీ రిలేషన్షిప్, లాంగ్ టైం అంటే మీ బంధం జీవితాంతం కలిసే ఉంటుంది, విడిపోదు. సూపర్, మంచి మెసేజ్ వచ్చింది మేషరాశి వాళ్ళకి. మీ పార్ట్నర్ ఎలాంటి టైప్ అంటే, మీ పార్ట్నర్లో మంచి క్రియేటివిటీ ఉంటుంది, సృజనాత్మకత, తను మీతో డేటింగ్ చేయాలనుకుంటున్నారు. మేషరాశి పార్ట్నర్ మేషరాశి వాళ్ళతో డేటింగ్ చేయాలనుకుంటున్నారు. వాళ్ళు మంచి ఆర్టిస్ట్ అనమాట. వాళ్ళు పెయింటర్ కావచ్చు, సింగర్ కావచ్చు, డ్యాన్సర్ కావచ్చు, ఏదో ఒక ఆర్టిస్ట్ మీ పార్ట్నర్. ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఏరీస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. పర్సనల్ రీడింగ్ కావాలంటే, మీ పార్ట్నర్ గురించి తెలుసుకోవాలంటే మీ పార్ట్నర్ నేమ్ నాకు వాట్సాప్లో పెట్టండి. వాళ్ళు ఏ రాశి వాళ్ళ పేరు పెట్టండి నాకు. నేను వాళ్ళకి ఇలాగే చేసి మీకు పర్సనల్గా సెండ్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.